హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓంకార్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే పన్నీర్ కర్రీ అలాగే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం పన్నీర్ని అయితే మనం ఆయిల్లో లైట్గా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. అలా ఫ్రై అయిన పన్నీర్ని ఒక ప్లేట్లో తీసుకొని అదే ఆయిల్లో మనం బిర్యానీ దినుసులు చెక్క లవంగా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అలాగే కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, టమాటాలు కూడా మనం వేసేసి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. జీడిపప్పు కూడా వేసేస్తే మనకి బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. అలా మనకి 5 to 10 మినిట్స్ దాకా ఈ మసాలా అంతా కొంచెం వేగుతుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇవి చల్లారి పెట్టుకొని మనం మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పేస్ట్ని. అలా మనకి పేస్ట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని లైట్గా మనం బిర్యానీ దినుసులు వేసి గ్రైండ్ చేసి పెట్టిన మసాలా ఇందులో వేసేస్తే చిటికెడు పసుపు, టేస్ట్ తగ్గ సాల్ట్, టేస్ట్ తగ్గ కారం వేసి అలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గరం మసాలా కూడా వేసేసి ఇలా మనకి 5 to 10 మినిట్స్ వరకు ఈ మసాలా అనేది వేపుకోవాలి ఫ్రెండ్స్. లైట్గా పచ్చివాసన పోయి ఆయిల్ కూడా పైకి తేడుతుంది అనమాట. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఇందులో వేసేస్తే మసాలా అంతా పన్నీర్కి పట్టి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ 5 to 10 మినిట్స్లో. చపాతీలో కానీ జీరా రైస్లో కానీ ఇవి చాలా బాగుంటుంది అనమాట.